అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి మహాగ్రంథాన్ని మీతో పంచుకునే అవకాశం నాకు కలిగింది. ఆ మహాగ్రంథం పేరు 'శ్వాస' ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఇది నాకు చాలా అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు అయినటువంటి మారెల రవిశాస్త్రి గారు రాసినటువంటి మహాగ్రంథం. ఇది రాసిన గ్రంథము అనడం కంటే ఇది ఒక దైవ సంకల్పం ద్వారా ఈ భూమి మీదికి వచ్చినటువంటి గ్రంథం అని మనం అనుకోవచ్చు. ఇది ఎవరో ఒకళ్ళు కూర్చుని రాస్తే జరిగేటువంటి గ్రంథం కాదు. గ్రంథాలు అలా రాయబడవు. గ్రంథాలు రాయించబడతాయి. సో, మారెల రవిశాస్త్రి గారు ఒక టూల్, ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా ఆయనలోకి ఒక దైవశక్తి ప్రవేశించి, ఒక యోగ శక్తి ప్రవేశించి, ఆ యోగ శక్తి ద్వారా ఈ శ్వాస అనే గ్రంథం మనకి ప్రపంచంలోనికి వెలుగులోకి రావడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు శ్వాస అని చాలా మనకి జీవితంలో ఎంత అవసరము, ఎంత ప్రాముఖ్యత ఉంది దానిది అనేది మనకి తెలిసినప్పటికీ మనం దాని మీద ఎప్పుడు దృష్టి కేంద్రీకరించం. మనం ఎప్పుడు కూడా ఆఫ్‌కోర్స్ జీవితంలో మనకి చుట్టుపక్కల ఉండేటువంటి మన డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సంసారం కానివ్వండి, మన ఉద్యోగాలు, మనకుండేటువంటి అలవాట్లు, మన హ్యాబిట్స్, పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు మన జీవితంలో పరిగెడుతూనే ఉంటాం. అయితే వీటన్నిటికీ మూలం, ఈ మన జీవన విధానానికి మూలం అయినటువంటిది శ్వాస. అసలు మనం భూమి మీదకి రాగానే మొట్టమొదట జరిగే ప్రక్రియ శ్వాస. ఆ శ్వాస ఎప్పుడైతే మన లోపలికి వెళ్తుందో, ఈవెన్ సైంటిఫిక్‌గా కూడా చూస్తే మనం ఆ శ్వాస తీసుకుని మన ప్రపంచంలోకి బయటకు వస్తాం. అప్పుడు దాకా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి శ్వాస తల్లి ద్వారానే అందుతుంది. మనం అప్పుడు ఈ శ్వాసని మనం పూర్తిగా యూజ్ చేయము. మన లంగ్స్‌ని కూడా మనం పూర్తిగా యూజ్ చేయము. అలాంటిది ప్రపంచంలోకి బయటికి రాగానే మనకి మొట్టమొదట మనకి అవగాహన వచ్చేది, మన జీవితానికి మూలాధారమైనటువంటిది ఈ శ్వాస. అప్పటి నుంచి చివరి శ్వాస అంటాం కదా, చివరి శ్వాస వరకు ఈ ప్రపంచంలో మనం ఈ భౌతిక శరీరంతో ఉన్నంత కాలము ఉండి, ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళేట వరకు ఉండేటువంటి ఈ శ్వాస ప్రాముఖ్యత గురించి మనం ఆలోచించే సమయము, అవకాశం కూడా మనం తీసుకోము. సో, ఇవాళ ఈ మహాగ్రంథం ఏదైతే శ్వాస అనేది రవిశాస్త్రి గారు తీసుకొచ్చారో, దీని మూలంగా ప్రతి మనిషికి శ్వాస యొక్క ప్రాముఖ్యత, శ్వాసలో ఉన్నటువంటి శక్తులు, శ్వాసలో దాగి ఉన్నటువంటి సూక్ష్మ రహస్యాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఈ శ్వాస గ్రంథం ద్వారా కలుగుతుంది. సూక్ష్మ అనే పదం నాకు ఎందుకు వస్తుందంటే, మీ అందరికీ తెలుసు, నేను సూక్ష్మ ధ్యానం సునీతమ్మ దగ్గర గత 20 సంవత్సరాలుగా సాధన చేస్తూ ఆ సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటాను కాబట్టి ఎప్పుడు ఆ సూక్ష్మ అనే పదం వస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సునీతమ్మ చాలా ప్రత్యేకించి, నేను అమెరికా, కెనడా నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడికి హైదరాబాద్ వస్తుంటే, అమ్మ తప్పకుండా రవిశాస్త్రిని కలిసి శ్వాస తీసుకుని రా అని చెప్పారు. ఆ శ్వాస తీసుకోవడానికే ఇవాళ నేను రవిశాస్త్రి గారి దగ్గరికి వచ్చాను. నా శ్వాస నేను తీసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి శ్వాస ద సోర్స్ ఆఫ్ లైఫ్ అనే మహాగ్రంథం, అసలు నిజంగా ఈ పట్టుకోగానే నాకు ఇది ఒక పుస్తకం అనిపించలేదు. ఫస్ట్ వచ్చినటువంటి వాక్యం ఇలా ఓపెన్ చేయగానే, పుస్తకం తెరవగానే ఇదొక మహాగ్రంథం అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అంటే నేను అనుకుని ప్లాన్ చేసింది కాదు. నేను పుస్తకం ఇంకా అప్పటికి చదవలేదు. జస్ట్ నా చేతిలోగా రాగానే ఇదొక గ్రంథం అని అనిపించింది. ఎందుకంటే నిజంగా కూడా ఇది ఒక మహాగ్రంథం అనే చెప్పవచ్చు. ఎందుకంటే రవిశాస్త్రి గారు ఈ గ్రంథంలో శ్వాస గురించి మీకు ప్రపంచంలో ఏ విషయమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ గూగుల్‌కి వెళ్ళిన అవసరం లేదు. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ చాట్ జీపీటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదంతా కూడా ఈ శ్వాస అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఒక ట్రెజర్ అని చెప్పొచ్చు. ట్రెజర్ బాక్స్ అంటారు కదా, మన బాక్స్ ఓపెన్ చేస్తే దానిలో అంతా ఒక నిధి దాగి ఉంటుంది. అలాంటి నిధి అంతటినీ ఈ శ్వాస అనే గ్రంథంలో తను చాలా అద్భుతంగా సమకూర్చారు. అసలు అందులో మీకు శ్వాస ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఆ శ్వాస మన శరీరంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఏమేమి ప్రక్రియలు అది జరుపుతుంది అంటే, మనకు నాడీ వ్యవస్థ ఉంది, మనకి చక్ర వ్యవస్థ ఉంది, మనకి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథులు ఉన్నాయి, ఎండోక్రైన్ సిస్టమ్, ఫిజియలాజికల్, మీరు సైంటిఫిక్గా మాట్లాడితే ఇన్ఫ్యాక్ట్ ఇదొక సైంటిఫిక్ మాన్యువల్ అని కూడా చెప్పచ్చు. ఇదొక గ్రంథమే కాదు, సైంటిఫిక్ మాన్యువల్. ఎందుకంటే ఇందులో సైన్స్కి సంబంధించినటువంటి అన్ని కోణాలని కూడా
రవిశాస్త్రి గారు ఇందులో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది ఎవరన్నా చదవచ్చు. ఈ స్కూల్‌కి వెళ్ళే విద్యార్థుల నుంచి ఆఫ్‌కోర్స్ రిటైర్ అయిపోయి చక్కగా ఒక ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, యువకులు, వివాహమైనటువంటి దంపతులు వాళ్ళు చదవాలి. వాళ్ళకి కూడా ఇందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అసలు ఈ జీవితాన్ని ఎలా జీవించాలి అనేటువంటి ఒక మాన్యువల్ అని చెప్పొచ్చు ఈ శ్వాస అనే గ్రంథం. దీనిలో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మన ఉపనిషత్తుల ఒక సారం ఉంది, ఇటు వేదాంగాల యొక్క సారమంతా కూడా ఉంది. ఇవన్నిటిని కలపోసి ఒక సామాన్య మానవుడు, నాలాంటి వ్యక్తి, మీలాంటి వ్యక్తి కూర్చుని ఒక్కసారి అది తెరిస్తే అసలు మనం కన్ను ఆర్పకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను అది ఓపెన్ చేయగానే ఇదేంటో తెలుసుకోవాలి, ఇది నాకు ఇంకా తెలియదు, ఇందులో ఏదో రహస్యం ఉంది, ఇందులో ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయం దాగుంది అనేటువంటి క్యూరియాసిటీ, ఆ క్యూరియాసిటీ నుంచి మనకి వచ్చేటువంటి ఒక ఆత్మలో ఒక శాంతి వస్తుంది. మనకి చదవగానే ఇది తెలిసింది, ఇదన్నమాట నేను. సో మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గం ఈ శ్వాస. అందరూ తప్పకుండా చదవాల్సినటువంటి మహాగ్రంథం. ఈ గ్రంథం మనకి ఎలాగైతే ఉపనిషత్తులు వచ్చి ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉపనిషత్తులు ఎలా నిలిచిపోయినాయో అలాగనే ఇలాంటి శ్వాస అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం నిలిచిపోతుందని నాకు గట్టి నమ్మకం. ఇవాళ నేను పట్టుకున్నానంటే నేను చాలా ఒక రకమైనటువంటి పవిత్రత నాలో ఉదయిస్తుంది. ఆ పవిత్రమైనటువంటి భావం నాలో వెళ్ళబడుతుంది. ఆ పవిత్రమైన భావం మీ అందరిలో కూడా ఉంటుంది అని నాకు గట్టి నమ్మకం. తప్పకుండా మీరందరూ కూడా మీ శ్వాసని పీల్చుకుంటున్నటువంటి ఆ శ్వాసకి దృష్టి సాధిస్తే మనకి ఎట్లాంటి అద్భుతాలు జరుగుతాయో ఈ శ్వాస అనే గ్రంథంలో ఉంది. తప్పకుండా మీరందరూ చదవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిరవి టీవీకి, మా సన్నిహితుడు, ఆప్తుడు, ఆత్మ స్నేహితుడు అయినటువంటి రవిశాస్త్రి గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇవాళ నాకు ఈ పుస్తకం అందుకునేటువంటి అవకాశం కలిగింది. మా ఈ జర్నీ ఏదైతే ఉందో రవిశాస్త్రి గారితో, ఇన్ఫ్యాక్ట్ నిన్ననే నేను ఒక పాత వీడియో చూస్తున్నాను. కోవిడ్ సమయంలో రవిశాస్త్రి గారిని ఆన్లైన్లో కలవడం జరిగింది. అది కూడా సునీతమ్మ యొక్క ప్రోద్బలం ద్వారా. అమ్మకి అన్నీ తెలుసు, ఎందుకు ఎవరిని ఎలా కలుపుతారో తెలియదు. ఆ అమ్మ యొక్క అనుగ్రహంతో మేము కలిసాం. అప్పటి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయ్యి చాలా ఒక ఆత్మపరమైనటువంటి ప్రయాణం. మేము శారీరకంగా ఎప్పుడూ దగ్గరలో లేకపోయినా కూడా ఆత్మీయపరంగా ఎప్పుడూ కలిసే ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్మోస్ట్ ఈ బుక్ రిలీజ్ అయ్యే టైంకి నేను అమెరికాలో ఉన్నాను. అప్పుడు ఒక వీడియో సడన్గా నాకు యూట్యూబ్లో వచ్చింది. అసలు ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూసి నేను చాలా ఆనందంతో రవిశాస్త్రి గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. అదొక చెప్పలేని ఆనందం. ఒక సన్నిహితుడు, ఒక ఆత్మ స్నేహితుడు ఇట్లాంటి అద్భుతమైనటువంటి శ్వాస మీద గ్రంథం రాశారని తెలిసేటప్పటికీ నాకు తెలియని ఒక ఆనందం, అనుభూతి వచ్చినాయి. సో అదంతా ఆ రోజు పంచుకున్నాను. ఇవాళ ప్రపంచానికి తెలిపి ప్రపంచంతో పంచుకునే అవకాశం వచ్చినందుకని మరొకసారి రవిశాస్త్రి గారికి కృతజ్ఞతలు. అందరూ ఈ శ్వాస మీద ధ్యాసతో ఆ శ్వాసని మీరు అనుభవించి ఈ గ్రంథం ద్వారా ఇంకెన్నో విషయాలు తెలుసుకుంటారని. నమస్కారం.